నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ముందు రోజు నేను అంతా రెడీ చేసి పెట్టుకుంటానండి. నైవేద్యం కోసం పళ్ళు కానీ అలాగే ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకుంటాను. ఆ చిన్న చిన్న గిన్నెలన్నీ రెడీ చేసుకున్నాను రేపు నైవేద్యం కోసం. ఇలా చేసుకుంటే నెక్స్ట్ డే నాకు టెంపుల్కి అది వెళ్ళడానికి పూజకు కంఫర్ట్గా ఉంటుంది. అలాగే పూజ రూమ్ కూడా ముందు రోజు రాత్రి అంతా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా పొద్దున్నే లేచి పూజ అంతా చేసుకున్నాను. ఈరోజు నైవేద్యంగా పెరుగన్నం, తర్వాత పులిహోర చేశాను. మన ఉగాది పచ్చడి ఉండనే ఉంటుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం నాకు అలవాటు సంపతి వినాయకుడికి వెళ్ళడం, అలాగే షిరిడి సాయి వారి టెంపుల్కి ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న ఈస్ట్ షిరిడి సాయి టెంపుల్కి వెళ్ళడం అలవాటు. ఇక లాస్ట్ ఇయర్ నుండి మాకు ఎండాడ్లో టీటీడీ వారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చింది. అక్కడికి కూడా వెళ్తున్నాను. సో ఈరోజు పొద్దున్నే బయలుదేరి పూజ అయిన తర్వాత ఇప్పుడు సంపతి వినాయక గుడికి ముందుగా వెళ్తున్నానండి. ఈ సంపతి వినాయక టెంపుల్కి వెళ్ళడం అనేది నేను వైజాగ్ వచ్చిన తర్వాతే కాదు, 30 ఏళ్ల క్రితం నేను ఇక్కడ ఎంఎస్సి చేసినప్పుడు కూడా ఆ 2 ఇయర్స్ నాకు అలవాటే. ఏ పండుగ వచ్చినా సంపతి వినాయకుడికి ఫ్రెండ్స్తో వెళ్ళటం. ఆ టెంపుల్తో ఆ అనుబంధం అనేది మళ్ళీ ఎంఎస్సీ అయిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుందండి. నాకు ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టం. సంపతి వినాయక గుడికి అయితే వచ్చాను. క్యూలో ఇంచుమించుగా 1/2 అవర్ పట్టిందండి నాకు దర్శనం అవడానికి. చాలా రష్గా ఉంది, కానీ ఎటువంటి ఇబ్బంది లేకున్నా క్యూలో తొందరగానే దర్శనం అయింది. ఇక అక్కడ నుండి బయలుదేరి ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న షిరిడి సాయి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నా మనసులో ఒక చిన్న మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య కొన్ని టెంపుల్స్లో నేను చూస్తున్నాను, ఆర్టిఫిషియల్గా బెలూన్స్తో అది డెకరేట్ చేస్తున్నారు. నాకు అది ఎందుకో నా మనసుకు నచ్చట్లేదండి. మీకు అది కూడా వీడియోలో చూపిస్తాను. అయితే సంపతి వినాయక టెంపుల్లో మాత్రం ఇప్పటికీ అప్పటి నుండి కూడా చక్కగా పూలతోనే డెకరేషన్ ఉంటుంది. ఎక్కడ వారు ఎటువంటి ప్లాస్టిక్ బెలూన్స్ యూస్ చేయరు. అలాగే దర్శనం కూడా ఎంత పెద్ద క్యూ ఉన్నా కూడా ఎక్కడ మనకి అడ్డంకి రాదండి. ఓన్లీ అభిషేకం టైంలోనే కొంచెం సేపు మనకి ఇబ్బంది అవుతుంది పొద్దున్న. తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు, ఏ పండగ రోజైనా సరే. దానికి ఇంకొకటి ఏంటంటే కాస్త టెంపుల్కి రోడ్డు పై నుండి కూడా మనం దర్శనం అవుతుంది వినాయకుడిది. కాబట్టి ఆ విధంగా మనకి దర్శనం అనేది పెద్ద ఇబ్బందిగా ఉండదు సంపతి వినాయకుడిలో. ఇక నేను ఇప్పుడు ఈస్ట్ పాయింట్ కాలనీ షిరిడి సాయి వారి టెంపుల్కి వస్తున్నాను. అదే ఈస్ట్ షిరిడి సాయి టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ నేను వైజాగ్ వచ్చిన అంటే 2015 అండి. అప్పటి నుండి ఈ ఏరియాలో ఉండేదాన్ని కాబట్టి ఈ టెంపుల్ కూడా నాకు బాగా అలవాటు. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాను. ఇది టెంపుల్ కింద ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుందండి. కింద ఉండేవి అందరి టెంపుల్స్ ఉంటాయి. అంటే మనకు రాముడి నుండి వినాయకుడు, ఆంజనేయ స్వామి, గణేష టెంపుల్ ఇలా అన్నీ కింద ఉంటాయి. ఇక పైన షిరిడి సాయి వారి టెంపుల్ ఉంటుంది. ఇదేనండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా మనకి పువ్వులతో డెకరేషన్ లేదు, అంతా బెలూన్స్తోనే కట్టారండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది కొంచెం వాళ్ళు మార్చుకొని పువ్వులతో డెకరేషన్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. ఇంకా అక్కడ నుండి బయలుదేరి మన టీటీడీ వారి టెంపుల్కి వెళ్తున్నా. ఈ టెంపుల్ అనేది మనకి ఎండాళ్ళలో ఉంటుందండి, గీతం కాలేజీకి దగ్గరలో ఉంటుంది. టెంపుల్కి అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నా. చిన్న కొండలా ఉంటుంది కాబట్టి మనకి ఒక 10 మినిట్స్ అలా పైకి వెళ్ళడానికి టైం పడుతుంది. కింద నుండి బస్సెస్ కూడా ఉన్నాయని విన్నానండి నేను. అంటే టీటీడీ వారి బస్సెస్, ఫ్రీ బస్సెస్ ఉన్నాయంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మనం ఎవరైనా కింద నుండి బస్సెస్ మీద వెళ్ళొచ్చు. ఇదేనండి మనకు ఆ టెంపుల్ అనేది. ఇది టీటీడీ వారి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. టెంపుల్కి అంతా కూడా మనకు పూల మొక్కలు అవి వేశారు, చాలా బాగా డెవలప్ చేశారు.
మనం ఈ టెంపుల్కి రావడానికి ఇవంతా క్రాస్ చేయాలండి. మనం ఇస్కాన్ టెంపుల్ కానీ, తర్వాత కొత్తగా కట్టిన మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్, ఇవన్నీ దాటి వస్తే మనకు ఈ టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకు ఎండాడ దగ్గరకు వచ్చి ఇది కొత్తగా కడుతున్న ఇస్కాన్ టెంపుల్ అండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఉంది ఈ మధ్యకాలంలో. ఇస్కాన్ టెంపుల్ తర్వాత మనకు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ వస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ తర్వాత మనకు టీటీడీ వారి టెంపుల్ వస్తుంది. టీటీడీ వారి టెంపుల్ కూడా మనకు టైమింగ్స్ అనేవి మార్నింగ్ నుండే ఉంటుందండి. కాకపోతే మార్నింగ్ వారు నైవేద్యం పెట్టే టైమింగ్స్ ఉన్నాయి. ఈసారి అయితే నాకు టీటీడీ టెంపుల్లో చాలా ప్రాబ్లం అయింది. లాస్ట్ 2 ఇయర్స్ ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే క్యూలో నిల్చోవడం కానీ, ఒక్క నైవేద్యం పెట్టిన టైంలో కాసేపు ఆపుతారు, తర్వాత అయితే అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈసారి చాలాసేపు ఆగిపోవాల్సి వచ్చింది. మరి ఎందుకనో నాకు అర్థం కాలేదు. బహుశా నైవేద్యం పెట్టిన తర్వాత ఉగాది పండగ కదా, స్పెషల్గా ఏమైనా పూజ చేశారేమో తెలీదు. ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆల్మోస్ట్ 1 అవర్ పైన క్యూలో ఉండిపోయాం అందరం కూడా. ఇక కొంత ప్రాబ్లం ఎవరికి అయిందంటే చిన్నపిల్లలకండి. బాగా ఎండగా ఉంది, వాళ్ళంతా చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. వాటర్ కొంతమంది పిల్లలు పేరెంట్స్ వాళ్ళది మిస్టేకే, వాటర్ తెచ్చుకోలేదు. వీళ్ళు కూడా అసలు క్యూలో నుండి మనం బయటకు వెళ్ళడానికి అటు ఇటు రైలింగ్ ఉంది, అక్కడ దగ్గరలో ఎక్కడా వాటర్ లేదు. పిల్లలందరూ చాలామంది వాటర్ కోసం ఇబ్బంది పడ్డారు, చిన్నపిల్లలంతా. వాళ్ళకి కనీసం క్యూ దగ్గర పెట్టాల్సింది కదా మీరు వాటర్ అంటే, చుట్టూ బయట ఉన్నాయి కదండి అంటున్నారు. కానీ బయటకు వెళ్ళి క్యూ నుండి బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశమే లేదు. అలా అండి. కాకపోతే దర్శనం తర్వాత అయింది. కొంచెం మన టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత టెంపుల్ వాళ్ళదే అనిపిస్తుంది నాకు. చూడండి అంతంత క్యూలో, ఓకే క్యూలో నిల్చుంటామండి, కానీ ఆపేశారు చాలాసేపు. అక్కడ కనీసం కొంచెం పెద్దవాళ్ళకి కూర్చోడానికి కూడా లేదు. ఆ క్యూలు చిన్న చిన్న క్యూ ఉంది, చాలాసేపు ఆపేశారు. ఆఖరికి దర్శనం అయిందండి. ఇంకా నేను ఇంటికి బయలుదేరాను. సో ఉగాది రోజు నాకు ఇలా 3 టెంపుల్స్ చూసుకునే దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.